బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా భీమారంలో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సింగరేణిలో అక్రమాలను బయటపెట్టినందుకు కక్షగానే సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. అక్రమాల గురించి, దోపిడీ గురించి ఏదైతే దాని గురించి మాట్లాడిండో, అక్రమాలు జరుగుతున్నాయి అని మాట్లాడిండో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే జరిగే అక్రమాల గురించి మాట్లాడేది ఉంటే, ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఉంటే తీసుకుపోయి కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది